తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. కుమ్మెర జాతరలో చిన్నారి మృతిపై బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ సంఘాలు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులు కూడా ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారణమైన 8 మంది నిందితులను అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. డీజీపీని కలిసేందుకు బాధితులతో పాటు 5గురికి అనుమతి ఇచ్చారని, తమకు కూడా అవకాశం ఇవ్వాలంటూ పోలీసులతో జేఏసీ నేతలు గొడవకు దిగారు. డీజీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో తోపులాట జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ మహేష్, చెప్పండి. ఇటు తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద అయితే ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అన్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన సంఘటనకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఈ రోజు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏఎస్సీ నేతలతో కలిసి డీజీపీని కలిసి తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, వారిపై కేసులు నమోదు చేయాలని నాగర్ కర్నూలు జిల్లా సంబంధించిన పోలీసు అధికారులు ఈ కేసు పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించట్లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా తమ మీద కేసులు నమోదు చేస్తున్నారంటూ వారు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రోజు డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అక్కడ డీజీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. ఇంత పెద్ద సంఖ్యలో అనుమతి లేదంటూ కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక వారు మేము డీజీపీని కలిసేందుకు లోపలికి వెళ్తాము, మా బాధలు మేము చెప్పుకుంటాము, బాధితులమైన మాకు ఎందుకు మా మీద కేసులు పెడతారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి, వారిపై కఠినంగా కేసులు నమోదు చేయాలంటూ కూడా ఇటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఏసీ సంబంధించిన నాయకులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గొడవగా దిగడంతో కొంతమంది నాయకులను వెళ్లేందుకు వారు అవకాశం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నిన్న రాత్రి నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అక్కడ టెంట్ తీసేసి 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ షాప్ లో వారు కూడా తమని ఇబ్బందులు గురి చేసేలా వారు ప్రేరేపిస్తున్నారు. తమ బిజినెస్ లు కూడా దెబ్బతింటున్నాయి, ఇక్కడ నుంచి మీరు టెంట్ తీసేయాలంటూ కూడా షాప్ లో వారితో కూడా అటు పోలీసులు కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా వారిపై ఒత్తిడి చేస్తున్నారంటూ కూడా ఇటు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. జాతర రోజు తమ మీద దాడి చేశారు, తమ 2 నెలల పసిపాపను చంపివేశారు. ఇంత జరుగుతున్నా కానీ తమకు సంబంధించి న్యాయం చేయకపోగా పోలీసులు వారి పక్షాన్ని నిలబడుతున్నారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కూడా బాధితుల పక్షాన్ని నిలబడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్లి అక్కడ బాధితులకు ఒక అండగా నిలిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు నిన్న టెంట్ తీసేయడంతో వారంతా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. డీజీపీని కలిసి అటు తమపై దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలి, కఠినంగా శిక్షించాలి, లేని పక్షంలో తమ పోరాటం ఆపమంటూ కూడా బాధ్యతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా వారికి ఉరిశిక్ష వేయాలి, జీవిత ఖైదు విధించాలి, లేదంటే తమ ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇంకా పోరాటం ఆపమంటూ కూడా బాధితులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నాగర్ కర్నూలు జిల్లా సంబంధించిన ఎస్పీ కావచ్చు, పోలీసులకు సంబంధించి కూడా ఇటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా ఇది డీజీపీ దృష్టికి పారదర్శకంగా విచారణ జరగాలంటూ కూడా డీజీపీని కలిసేందుకు వస్తే తమను అడ్డుకోవడం ఏంటని కూడా వారు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అండ్ ఈవెన్ మహేష్, ఇప్పుడు డీజీపీ కార్యాలయం వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించడంతో అంటే తోపులాట జరిగే ఛాన్స్ కనిపిస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. అంటే ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉందా, తోపులాట జరిగే ఛాన్స్? డీజీపీ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ సంబంధించిన నేతలు కావచ్చు, ఇటు పెద్ద ఎత్తున కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక మధ్యత కులానికి సంబంధించిన కావచ్చు, ఇటు దళితకు వారికి సంబంధించిన బాధితులు ఉండడంతో ఇటు పెద్ద ఎత్తున కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ ఆధ్వర్యంలో కూడా
చాలా వేల సంఖ్యలో కూడా ఇటు డీజీపీ ఆఫీస్ కు పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. లిమిటెడ్ మా సొంత మందిని మాత్రమే లోపలికి అనుమతిస్తామంటూ కూడా వారు పోలీసులు కూడా ఇటు బ్యారికేడ్ వేసి డీజీపీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీసీ ఎస్సీకి సంబంధించిన నేతలు కూడా అటు పోలీసులతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తమకు న్యాయం చేయకుండా అటు ఆ దాడి చేసిన వారి పక్షాన్ని ఎక్కడ నిలబడతారంటూ కూడా ఇటు పోలీసుల పై ఇటు ఎస్సీ జేఏసీ నేతలు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.